వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్. వంగా బాత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసమని ముందుగా ప్యాన్ పెట్టుకొని వేచిన పలుకుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. వేగిన తర్వాత ఆయిల్ వేసుకుని దాంట్లో కరివేపాకు, పులిహార తాలింపు వేస్తాం కదండి, అవన్నీ వేసేసుకోవాలండి. ఇలా తాలింపు పూర్తిగా వేగిన తర్వాత మాత్రమే పప్పులు వేసుకోండి. జీడిపప్పు ఆప్షనల్, వేసుకుంటే బాగుంటుంది. ఇది కూడా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుని ట్రాన్స్పరెంట్గా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక టమాటో వేసుకుని బాగా మగ్గించుకోవాలి. టమాటా పచ్చిమిరపకాయ పూర్తిగా మగ్గిన తర్వాత మాత్రమే వంకాయ వేసుకుని పూర్తిగా కుక్ చేసుకోండి. వంకాయ కుక్ అయిన తర్వాత చిన్న నిమ్మపండు అంత చింతపండు వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. ఉడుకుతున్నప్పుడే దీంట్లోకి కొంచెం బెల్లాన్ని కూడా వేసుకుని మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. పూర్తిగా కుక్ అయిన తర్వాత 2 స్పూన్ల వరకు వంగాబాత్ పౌడర్, ఇది హోమ్ మేడేనండి. ఎలా చేయాలో తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తిగా వేగిన తర్వాత మాత్రమే కుక్ చేసుకున్న బాస్మతి రైస్ వేసుకుని హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి.